హలో అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి తలకాయ పులుసు. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకొని చూద్దాం. ఫస్ట్ అయితే మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక ఆనియన్, 2 ఎండుమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకున్న తలకాయ కూరను కూడా ఇందులో యాడ్ చేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసేయండి. ఆ తర్వాత 2 టమాటీలు కూడా మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. మొత్తం గ్రేవీ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేనైతే కొంచెం చింతపండు రసం అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ చింతపండు రసం 2 కప్పులు అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసి 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత గ్రేవీ థిక్నెస్ కోసం 5 నిమిషాల పాటు బాగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే బాగా మిక్స్ చేసుకుంటే సరేనండి. మన తలకాయ పులుసు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేను రాగి సంగటి కూడా రెడీ చేశాను.